నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు సత్యనారాయణపురం గ్రామ సమీప అటవీ ప్రాంతంలో వెలిసిన హజరత్ నాగుల్ మీరా మౌలా చాంద్ దర్గాలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా కుల మతాలకు అతీతంగా జరిగింది. దమ్మక్క అనునాయులచే తీసుకువచ్చిన తలంబ్రాలు, పట్టు వస్త్రాలు స్వామివారికి, అమ్మవారికి సమర్పించి సాంప్రదాయ రీతిలో వైభవోపేతంగా భక్తుల కన్నుల పండుగగా లీలా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారికి పంచ ఆయుధాలు, శంకు, చక్ర, గద, ఖడ్గ, ధనస్సులను అయిన పాంచజన్యం, సుదర్శనం, కౌముదకి, నందకం, కోదండాలను బహూకరించారు. స్వామివారి పాదుకలను, కిరీటానికి పంచామృతాభిషేకం నిర్వహించి సీతమ్మ వారిని కన్యాదానం చేశారు. అనంతరం మేలిమి ముత్యాలు, మనులు, పగడాలు, వైడూర్యాలు తదితర నవరత్నాలు కలిపిన తలంబ్రాలను భక్త జన సందోహం శ్రీ సీతారామచంద్ర స్వాములకు సమర్పించారు. ఆద్యాంతం భక్తి భావంతో శ్రీరామనామ స్మరణతో నిర్వహించిన వేడుకల్లో స్వామివారి ప్రసాదాలను భక్తులకు అందించి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ओम आयते देवाभ्यो नमः आयते ओम शांति 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 सहस्रशी वृषा पुरुषा నీళ్ళు మనకి అంటే మామిడి తొలితే అడుగు భాగంలో కూడా బాగా ఓం అర్హతగా ప్రదర్శిస్తారు. ఆ యొక్క సందర్భంగా ఇప్పుడు మన యొక్క భక్తులున్న వారు आपका दुनिया में शहीद
సాయంత్రం వస్తాం మంది ఇటుకొని పోసి తొందరగా వచ్చేయమ్మా. శ్రీరామ్, మనకి ఈ రోజున సత్యనారాయణ గ్రామంలోని హజరత్ నాగుల మీద మౌలా చాంద్ దర్గా షరీఫ్ సత్యనారాయణ సన్నిధిలో రంగరంగ వైభవంగా కులాలకి మతాలకు అతీతంగా ఇక్కడ స్వామివారి సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవము ఈనాడు 10 నిమిషాల్లో ప్రారంభం కాబోతున్నది. అందరూ కూడా భక్తి శ్రద్ధతోని ప్రజలందరూ కూడా భక్తులు విచ్చేసి ఈ కళ్యాణాన్ని తిలకించడం జరుగుతుంది. అంతేకాకుండా రేపు విశేషంగా భద్రాచలంలో జరిగినటువంటి పట్టాభిషేక మహోత్సవానికి ఏమాత్రం తగ్గకుండా ఇక్కడ కూడా పట్టాభిషేక మహోత్సవం ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా భక్తి శ్రద్ధతోని పట్టాభిషేకం చేసి గ్రామంలో ఉన్నటువంటి అనేక ప్రజలు భక్తులు అనేక విధంగా వచ్చి వారి యొక్క శక్తితోని భక్తితోని ముక్తి పొందాలని చెప్పి ఉద్దేశంతోని సాక్షాత్తు ఆనాడు అయోధ్యలో జరిగినటువంటి పట్టాభిషేకము రేపు జరిగేటువంటి భద్రాచలం పట్టాభిషేకము మనం సాక్షాత్తు ప్రత్యక్షంగా చూడలేం కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రత్యక్షంగా చూసేటువంటి అవకాశాన్ని కల్పించారు ఈ దర్గా బృందం వారు. కాబట్టి మనందరం కూడా ఆ యొక్క రేపు జరగబోయేటువంటి పట్టాభిషేక మహోత్సవాల్లో పాల్గొని విధిగా పాల్గొని అందరూ కూడా సంతృప్తి చెంది స్వామివారి యొక్క పట్టాభిషేకాన్ని ఆ వైభవాన్ని తిలకించి స్వామివారికి ప్రీతిపాత్రలు కావాల్సిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.